హాయ్ అండి. వంట ఒక మాటకి స్వాగతం అండి. ఈరోజు కూర కారం సాంబార్ కారం చేసుకోబోతున్నాం. పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు ఎట్ట చేసేవాళ్ళు అట్టాగేనండి. అప్పటి నుంచి కూడా మేము కాయలు ఎంచి చేసుకుంటాం. మీరు పచ్చికాయలు అయినా చేసుకోవచ్చు, కారంతో అయినా చేసుకోవచ్చు. కాయలు ఇట్ట కడిగి ఆరబెట్టుకుని తొడాలు తీసి ఎండబెట్టుకుని వీటిని ఇట్ట వేయించుకుని మళ్ళీ ఎండబెట్టుకున్న రోజు ఇంకొక రోజు కూడా మళ్ళీ వేయించుకున్నాక కూడా ఇంకొక రోజు ఎండబెట్టుకోవాలి. మిల్లుకు పంపేప్పుడు నేను రోకళ్ళ మిషన్ దగ్గరికి పంపుతున్నాను. ఇట్ట లైట్గా సన్నపు సెగన కొంచెం వేడి చేసి పోసుకుంటే కారం సంవత్సరం ఉండా కూడా కమ్మగా ఉంటుంది. దీనికి ఉప్పు అయితే కేజీల వెయిట్ లెక్క అయితే 650 గ్రాములు కేజీకి. మేము రైస్లోకి టిఫిన్స్లోకి వాడతాం. టీ గ్లాసుతో అయితే 6 గ్లాసులు, పెద్ద గ్లాసు అయితే 3 గ్లాసులు. ఇట్ట ఉప్పు 3 గ్లాసులు తీసుకున్నాను. వెయిట్ లెక్క 650 గ్రాములు. మీరు అన్న రైస్లో వద్దనుకుంటే తగ్గించి పోసుకోండి. 400 గ్రాములు వెయిట్ లెక్క అయితే గ్లాస్ అయితే పెద్ద గ్లాసు 2 గ్లాసులు, చిన్న టీ గ్లాస్ అయితే 4 గ్లాసులు కాడికి పోసుకొని ఉప్పు బాగా చిటపటమనేదాకా బాగా నలుపులు తిరిగేదాకా వేయించుకోవాలి. మనం ఉప్పు ఎంత బాగా వేయించుకుంటామో కారం అంత రుచిగా ఉంటుంది. సంవత్సరం ఉండా కూడా కారం బాగుంటుంది. ఉప్పు పెట్టి వేయించుకోవాలి. చూడండి, మా ఫుల్ వీడియో ఉందండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పు అయితే వేగిపోయింది. దీనికి వెయిట్ లెక్క అయితే 50 గ్రాములు. ఇప్పుడు 1 కేజీ కారానికి నేను చెబుతున్నాను. 1 కేజీ మిరపకాయల కారం సాంబార్ కారం పట్టించుకుంటున్నా. దానికి 50 గ్రాములు పచ్చిపప్పు, 50 గ్రాములు మినప్పప్పు, 50 గ్రాములు మెంతులు తీసుకున్నాము. ఇవన్నీ కూడా ఇప్పుడు సన్నపు సెగన వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చిందాకా. కేజీకి మిరపకాయలకి 200 గ్రాముల ధనియాలు, 100 జీలకర్ర, 1/4 కేజీ పొట్టుతో చిన్నుల్లిపాయలు, వంటామదం తీసుకోవాలి. 1/4 కేజీ వంటామదం కూడా వేసుకుంటే కారం కమ్మగా ఉంటుంది. కారం వాడుకున్నప్పుడు మోషన్ ఫ్రీగా అయింది. కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా బాగా నలిపితే నలిగేదాకా వేయించుకోవాలి. నేను ఇదిగో రోకళ్ళ మిషన్ దగ్గరికి పంపాను. కారం పట్టుకొచ్చా. రోకళ్ళ దగ్గరికి మిషన్ దగ్గరికి వెళ్ళి కొట్టించుకొచ్చారు. కారం చూడండి ఎంత కమ్మగా ఉందో. మనకు సంవత్సరం ఉండా కూడా ఇట్టాగే ఉంటుంది. రైస్లో వాడుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని, దోశల మీద నెయ్యి వేసుకుని, కారం వేసుకుని నెయ్యి వేసుకోవచ్చు. టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ కారం మిల్లు నుంచి తెచ్చినాక ఒక టబ్బులో పోసి ఆరబెట్టుకోవాలి. 1 గంట బాగా కలిపి, వేడి మీద ఉంటుంది కదా, రోకళ్ళతో కొట్టించిన కారం వేడి మీద ఉంటుంది. ఒక టబ్బులో పోసి ఇట్ట కలిపి ఆరబెట్టుకుంటే పైన ఏదన్నా ఒక క్లాత్ కప్పి 1 గంట ఉండాక తీసి మళ్ళీ చేతితో కలుపుకుని, ఉండలేమన్నా ఉంటే కలుపుకుని డబ్బాలో పోసుకోవాలి. మీరు గాజు సీసాల్లో అయినా దేనిలో అయినా పోసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇట్ట ట్రై చేయండి. బాయ్ అండి.